ఈ రోజుల్లో అత్తాకోడల రిలేషన్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్లీగా ఉండే అత్తాకోడలు ఒకవైపు అయితే అమ్మ కూతురులాగా ఉండే అత్తాకోడలు ఇంకో వైపు అన్నమాట. పైకి బాగా ఉంటున్నా ఒకరి మీద ఒకరు షాడీలు చెప్పుకునేవారు ఒకవైపు ఉంటే, పైకి తిట్టుకుంటూ ఉన్న బయట వారు రాగానే ఒకటైపోయే అత్తాకోడలు ఇంకో వైపు ఉన్నారనమాట. వీటన్నిటికీ మించి మా అత్త నన్ను ఎలా చూసిందో నేను అలాగే చూస్తా, నేనే డామినేట్ చేస్తా, నా మాటే శాసనం అనుకునే అత్తలు ఒకవైపు ఉండి, ఇవన్నీ ఫేస్ చేస్తున్న కోడలు ఇంకో వైపు ఉన్నారనమాట. మనం మెయిన్ గా మాట్లాడుకోబోతుంది లాస్ట్ కేటగిరీ గురించి అనమాట. ఆ అంతకి కోడలు ఏం చేసినా ప్రాబ్లం. కోడలు మంచిగా చదువుకొని జాబ్ చేస్తున్నా అమ్మో ఇంటికి వదిలేసి జాబ్ చేస్తుంది అని అంటారు. సరే కదా, జాబ్ చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని భర్తని అందరిని ఇంట్లో వాళ్ళని చూసుకుంటుంటే, అమ్మో నా కొడుకు కష్టపడిపోతుంటే మహారాణి ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తింటుంది అని అంటారు. అత్త కోడలు ఇద్దరు ఇంట్లో ఉండి ఇద్దరు సగం పని చేసుకుంటూ ఉన్నారనుకోండి, అమ్మో ఇంటి పని నేను ఒక్కదాన్నే చేశా అని అపసోపాలు పడతారు. అదే అత్త ఇంట్లో లేనప్పుడు కోడలు ఇంటి చాకరీ చేసింది అనుకోండి, నువ్వేం చేసావు, అంతే కదా ఇంతే కదా అని మాట జారేస్తారు. ఇవన్నీ నేను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావు కాదు, అలా అని జరగనివి కాదు, చాలా మంది ఫ్యామిలీస్ లో నేను రియల్ గా చూసిన అనమాట ఇవన్నీ. ఇంతే కాదండి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.